ఈ దేశంలో ఉపాధి హామీ పథకం రావడంలో ఆయన పాత్ర కూడా ఉన్నది. అట్లా అనేక అంశాలు. అట్లాగే ఈ ఏదైతే అటవీ హక్కుల చట్టం గిరిజనులకు సంబంధించినటువంటి దాంట్లో అటవీ హక్కుల చట్టాన్ని సాధించే దాంట్లో ఆయన పాత్ర ఉన్నది. ఇట్లాంటి అనేక అంశాలు పేదలకు సంబంధించినటువంటి. అట్లాగే ఈ 2013 ఏదైతే భూమి సంబంధించినటువంటి చట్టాలు తీసుకొచ్చిందో భూ హక్కు చట్టాలని దాని ఏర్పాటులో కూడా ఆయన పాత్ర అది. ఇట్లాంటి అనేక పథకాలని రైతులకి ప్రజలకి ఉపయోగపడేటువంటి అంశాలని ఏర్పాటు చేసే దాంట్లో, ప్రభుత్వాన్ని ఒప్పించడంలో, ప్రజలకి ఉపయోగపడే విధానాన్ని రూపకల్పన చేసే దాంట్లో ఆయన చేసినటువంటి కృషి గొప్పది. అంటే ఒక ఆయన వ్యక్తిత్వం కూడా ఐఏఎస్ ప్రిపేర్ అయినటువంటి వ్యక్తి, ఒక ఉన్నత స్థానంలో చేరుకోగలిగినటువంటి వ్యక్తి, ప్రజలకు సేవ చేయాలి, అట్టడుగు వర్గాల పేదలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతోటి సిపిఎం పార్టీలో మొదటి నుంచి నిలదొక్కున్నటువంటి ఆయన. రెండవది, ఆయన ఏదో మధ్యలో వచ్చినటువంటి కూడా కాదు, చదువుతున్న దశలోనే విద్యార్థి సంఘం నాయకుడిగా ఎదిగి జేఎన్యూలో కానీ మిగతా యూనివర్సిటీ సంబంధించినటువంటి దాంట్లో అధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి. అంటే మొదటి నుంచి కమ్యూనిస్ట్ భావజాలాన్ని, వామపక్ష భావజాలాన్ని గురిపుచ్చుకున్నటువంటి వ్యక్తి సీతారాం యేచూరి గారు. అట్లా ఆయన అనేక సేవలు ప్రజలకు ఉపయోగపడే దాంట్లో కృషి చేశాడు. ఈ దేశంలో కమ్యూనిస్టుల యొక్క వాతావరణం తగ్గిపోతున్నటువంటి సందర్భంలో కూడా సీతారాం యేచూరి గారు ఏదన్నా ఇంటర్వ్యూ ఉన్నదన్నా, సీతారాం యేచూరి గారు ఏ డిబేట్లో పాల్గొంటున్నారంటే ప్రధానంగా మేధావులు దాని మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఉన్న అతి కొద్ది మంది మేధావులు, అటు ప్రకాష్ కరణ్ గారు కానీ, సీతారాం యేచూరి గారు కానీ, అట్లాగే రాజా గారు కానీ, ఇట్లాంటి కొద్దిమంది ఏదైతే వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి మేధావులతో ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి సీతారాం యేచూరి గారు. సరే, మనిషి పుట్టడం కావటం సర్వసాధారణమైన ఇప్పుడు చనిపోయేటువంటి వయసు కాదు. ఏమైనా అనారోగ్యం ఆయన వెంటాడింది, ప్రయత్నాలు జరిగినాయి. అటు డాక్టర్లు కానీ అట్లాగే పార్టీ కానీ కొంత ప్రయత్నం కృషి చేసినప్పటికీ ప్రాణాలు కాపాడుకోలేకపోయినాం. కానీ ఆయన ఏదైతే ఆశయం ఉందో, ఈ దేశంలో ఏదైతే ఇప్పుడున్నటువంటి వ్యవస్థని కూల్చి సమాజాన్ని నిర్మించాలా, దోపిడీ లేనటువంటి వ్యవస్థను నిర్మించాలా, అందుకోసం ప్రధానంగా యువతని ఆకర్షితం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఆయన పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అనేక మార్పులు చేర్పులు రావడంలో కూడా ఇటీవల కాలంలో గత 2 మహాసభల నుంచి చర్చ పెట్టి ఆ రకంగా పార్టీ యంత్రాంగాన్ని కూడా ఒప్పించినటువంటి వ్యక్తి. అంటే యూత్ తగ్గిపోతున్నారు కాబట్టి యువకుల్ని ప్రోత్సహించాలా, సామాజిక వర్గాల్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో కూడా అనేక సంస్కరణల్ని పార్టీలో, ఇంటర్నల్ పార్టీలో కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి చనిపోవడం కూడా ఒక రకంగా సిపిఎం పార్టీ ఉద్యమానికి కొంత ఇబ్బంది కలిగినటువంటి మాట వాస్తవం. అట్లాగే ఓవరాల్ కమ్యూనిస్ట్ పార్టీకి కూడా అది నష్టమే. ఏమైనా దీని నుంచి మనం మన పోరాటాల ద్వారా మాత్రమే అధిగమించగలుగుతాం. ఆ రకమైనటువంటి ఆలోచనతో మనం కూడా ప్రయత్నం చేయాలని సీతారాం యేచూరి గారి యొక్క మరణానికి పార్టీ జిల్లా కమిటీ పక్షాన సిపిఎం పార్టీ లైజాన్లో ఉండటంలో సీతారాం యేచూరి గారి యొక్క కృషి అద్భుతం. అట్లా మన దేశంలో నేను అంటే రాష్ట్ర మహాసభలు, ఆల్ ఇండియా మహాసభలు జరిగిన సందర్భంగా వెళ్ళినప్పుడు విదేశీ ప్రతినిధులు ఎక్కువ మందిని ఆధారపరిచే దాంట్లో ఆ రకంగా కమ్యూనిస్టుల యొక్క ఐక్యత, ప్రపంచ కార్మిక వర్గం వర్ధిల్లాలి అనే నినాదం ఏదైతే ఉందో, ప్రపంచ కమ్యూనిస్టులని ఐక్యం చేసే దాంట్లో ఒక మంచి కృషి చేసినటువంటి వ్యక్తి సీతారాం. సభలో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో అనేక సమస్యల మీద ఆయన వివరించినటువంటి అంశాలని ఈవెన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే యూపీఏ సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు గత నెల రోజులుగా హాస్పిటల్లో వైద్యం నిమిత్తం అడ్మిట్ అయ్యి నిన్న అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోవటం జరిగింది. సీతారాం యేచూరి గారు విద్యార్థి దశ నుంచి
సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి వరకు 50 సంవత్సరాలకు పైగా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రజా ఉద్యమాల్లో ఉద్యోగ కార్మిక రైతాంగ మహిళా ఉద్యమాల్ని నిర్వహించటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐలో చేరి ఆ తర్వాత పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా, పోలిట్ బ్యూరో సభ్యులుగా, అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక అంశాలపైన, అనేక సమస్యలపైన సంపూర్ణ అవగాహనతోటి విశ్లేషించి పార్టీకి ఒక మార్గనిర్దేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టుల భావజాలాన్ని, అట్లాగే వామపక్ష భావజాలాన్ని పెంపొందించడంలో విశేషమైనటువంటి కృషి చేశారు. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా ఎప్పటికప్పుడు నిత్య సంబంధాలు కొనసాగిస్తూ ఆ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఈ దేశానికి అన్వయించుకొని ఉద్యమ నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించి 2015లో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించిన సందర్భంగా ఈ జిల్లాలో జరిపినటువంటి బహిరంగ సభలో పాల్గొని అప్పుడు ఈ జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలతో పాటు దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన ఉద్యమాలని నిర్వహించే దానికి ఒక మార్గనిర్దేశాన్ని ఈ జిల్లా క్యాడర్కి, అట్లాగే కార్యకర్తలకు కల్పించినటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారాం యెచూరి గారు. ఆయన మరణించటం పార్టీ ఉద్యమానికి తీవ్రమైనటువంటి నష్టంగా సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. భవిష్యత్తులో ఆయన చూపించినటువంటి బాటలో జిల్లాలో ఉద్యమ నిర్మాణానికి ఖచ్చితంగా మేము అంకితమై పనిచేస్తామని, అదేవిధంగా ఆయన సంతాప సమావేశాన్ని ఈ నెల 15, 16, 17 తేదీల్లో జిల్లాలో నిర్వహించాలనేటువంటిది నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా జిల్లా కేంద్రంలో 16వ తేదీన జరిగేటువంటి సంతాప సమావేశానికి ఈ జిల్లాలో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, ఈ సంతాప సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం.